రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నాకు ఆత్మీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర 2వ శాసన సభాపతి గౌరవనీయులు పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ గౌరవ మంత్రివర్యులు పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ మిత్రులు శ్రీహరి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు దేశ్పతి శ్రీనివాస్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, మన దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మన ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మన రైతు కమిషన్ చైర్మన్ పెద్దలు కోదన్ రెడ్డి గారికి, కమిషన్ సభ్యులకు, మా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆయిల్ ఫెడ్ డైరెక్టర్ ఎండి గారు, వేదిక మీద ఉన్న అధికారులు, రైతు సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ రావడానికి వారే నాకు స్ఫూర్తి అని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 2018వ సంవత్సరంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వారి ఆహ్వానం మేరకు నేను ఖమ్మం జిల్లాకు వెళ్ళాను. ఆ సాయంత్రం కూడా అక్కడే ఉండాల్సి వస్తే వారి తోట ఆయిల్ పామ్ తోటలోనే రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున్నే 6 గంటలకు లేచి వారితో పాటు తోటంతా తిరిగాం. తిరిగి అన్ని విషయాలు చూస్తే చాలా సంతోషం అనిపించింది. అసలు రైతులు ఇంత ఆదాయం కలిగిన పంట మా ప్రాంతంలో ఎందుకు పండడం లేదు సిద్దిపేటలో అని చెప్పి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఊరంతా తిరిగితే మంచి బంగ్లాలు, ఇంటి ముందు కారు, మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఊర్లో ఒక పల్లెటూరులో అద్భుతమైనటువంటి భవనాలు చూసిన తర్వాత అరే మా రైతాంగానికి ఇలాంటి పంట ఎందుకు రావద్దు, మా ప్రాంతంలో మా రైతుల బతుకులు ఎందుకు మారద్దు అని నాకు అక్కడ స్ఫూర్తి కలిగింది. సో ఆ 2018లో నేను హైదరాబాద్కి వచ్చి అప్పుడున్నటువంటి హార్టికల్చర్ కమిషనర్తో మాట్లాడి ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్కు సిద్దిపేట ప్రాంతము, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ పెట్టడానికి మీ శాస్త్రవేత్తలు పంపండి, మా ఏరియా సూట్ అవుద్దా కాదా అని చెప్పి లెటర్ రాయించాం. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులు ఈ ప్రాంతానికి వచ్చి తిరిగి ఇక్కడ ఆయిల్ పామ్ పెడితే పంట బండదు, రాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి ఎందుకు అంటే గాలిలో తేమ శాతం లేదు. గాలిలో తేమ ఉంటేనే ఆయిల్ పామ్ పండుతుంది. సత్తుపల్లి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా సముద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక అక్కడ గాలిలో తేమ శాతం ఉండి అద్భుతమైన పంట పండుతుంది, ఈ ప్రాంతంలో అవకాశం లేదు అన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, పైన గౌరవెల్లి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి చెరువులు నింపుకున్న తర్వాత ఇక్కడ కూడా గాలిలో తేమ శాతం పెరిగింది. అప్పుడు మళ్ళీ 2021లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులను పిలిస్తే మీ ప్రాంతంలో ఇప్పుడు గాలిలో తేమ శాతం పెరిగింది, వాగుల్లో చెక్ డ్యాములు కట్టారు, చెరువులు నింపారు, పెద్ద పెద్ద రిజర్వాయర్లు వచ్చినాయి, ఇప్పుడు ఆయిల్ పామ్కు సిద్దిపేట ప్రాంతం సూటబుల్ అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి 2021 జనవరిలో జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ సిద్దిపేట ప్రాంతాన్ని ఆయిల్ పామ్ ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కు అలాట్ చేస్తూ కేబినెట్లో నిర్ణయం 2021 మార్చిలో జీవో ఇవ్వడం జరిగింది. 2021 మార్చిలో ఆయిల్ ఫెడ్కు ఈ ప్రాంతాన్ని కేటాయిస్తూ జీవో ఇచ్చారు. మరి మొక్కలు పెట్టాలి కదా, ఫ్యాక్టరీ వచ్చినా మాలు సరుకు ఉండాలి, గెలలు ఉండాలి. అంటే గెల రావడానికి 3 ఏళ్ళు పడుతుంది. మరి ఆయిల్ పామ్ తోటలు ఉంటే ఫ్యాక్టరీ వస్తుంది తప్ప తోటలు లేకుండా ఫ్యాక్టరీ రాదు. ఈ ప్రాంతంలో నర్సరీ లేదు. అప్పుడు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి అక్కడ అశ్వరావుపేట, సత్తుపల్లి నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి 2021 జూన్ 5వ తారీఖు
ఇదే నంగనూరు మండలం రామచంద్రాపూర్ గ్రామంలో కమలాదేవి అనే రైతు పొలంలో వెళ్ళి మొదటి మొక్క నేను నాటాను. రెండవ మొక్క ఆ పక్కనే రామచంద్రాపురం గ్రామంలో ఎల్లారెడ్డి అనే రైతు గారి పొలంలో రెండవ మొక్క నాటాను. అలా రైతులతో రెగ్యులర్గా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మీటింగులు పెట్టి ప్రోత్సహించి 12,000 ఎకరాలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటాం. అదే క్రమంలో మరి ఫ్యాక్టరీ కట్టడానికి ఆ రోజు 300 కోట్ల రూపాయలతోని ఆనాటి కేబినెట్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నది. 300 కోట్లతో ఇక్కడ అధునాతన టెక్నాలజీ మలేషియన్ టెక్నాలజీతో కట్టాలని, ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి జరగాలని, ప్రతి పొల్యూషన్ ఫ్రీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో ఈ ప్లాంట్ కట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా కట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే ఆనాటి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినాం, టెండర్లు పిలిచాం. టీజీఐఐసి ద్వారా 2022 సంవత్సరంలో ఈ భూమిని కూడా కేటాయించి ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ రావడానికి కృషి చేశాం. అయితే ఇక్కడ గౌరవ స్పీకర్ గారు, చైర్మన్ గారు వస్తూ మా అడ్లూరు లక్ష్మణన్న గారు, శ్రీహరన్న గారు, లక్ష్మణన్న యాదకి వచ్చిండే, ఆయన కూడా మంత్రి కదా, నీ మిత్రుడే. మా శ్రీహరన్న గారు రాంగ చూసి ఉంటారు. రాంగ చూస్తూ కాళేశ్వరం కాలువ నీళ్లు బారుతున్నాయి. ఎడమవైపు పచ్చటి పొలాలు, కుడివైపు పచ్చటి పొలాలు. మీ రోడ్డు మీద వస్తుంటే రోడ్డు కింద పారుతున్న కాళేశ్వరం కాలువలను దాటుకుంటూ వచ్చారు మీరు. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఈ నిమిషంలో LSM 9 ద్వారా ఇక్కడ పెద్ద పాండ్ కట్టాం. 20 కోట్ల లీటర్లు పట్టే పాండుకు ఈ నిమిషానికి కాళేశ్వరం నీళ్ళు వచ్చి పడతా ఉన్నాయి. అంటే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి నీళ్లు చాలా ముఖ్యం. కాళేశ్వరం LSM 5 కెనాల్ ద్వారా 20 కోట్ల లీటర్ల పాండుకు ఆ రోజు నేను కొబ్బరికాయ కొట్టి మా హయాంలోనే పూర్తి చేశాం. ఆ పాండు నీళ్లతోనే ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. బట్ ఐ షుడ్ థ్యాంక్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు. హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. రాజకీయాలకు అతీతంగా వారు రైతు శ్రేయోభిలాషి. తుమ్మల గారు రైతు శ్రేయోభిలాషి, ముఖ్యంగా ఆయిల్ పామ్ రైతుల శ్రేయోభిలాషి. ఆయన గారు ఎక్కడ కూడా ప్రభుత్వం మారినా ఫ్యాక్టరీ పనులు ఆపాలనే ఉద్దేశంలో లేకుండా వేగవంతంగా ఫ్యాక్టరీ పూర్తి చేయడానికి వారు కృషి చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చిందంటే కాళేశ్వరం జలాలు ఈ భూమిని ముద్దాడడం వల్ల, ఈ ప్రాంతంలో తేమ శాతం పెరగడం వల్ల, ఈ జిల్లాలో రిజర్వాయర్లు కట్టడం వల్ల, ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడం వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు యోగ్యంగా మారింది. నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య నేను రైతుల్ని కలిసినప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ డ్రిప్ ఒకటి ఇప్పించండి అని రైతులు పదే కోరుతున్నారు. మొక్క పెరిగినాక నీళ్లు సరిపోతలేవు. సెకండ్ లైన్ వేయాలంటే సొంత డబ్బులతో వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇంత చేస్తూ ఉంది కదా, ఆ రెండవ లైన్ డ్రిప్ కూడా ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నారు. దయచేసి మంత్రి గారు ఆయిల్ పామ్ రైతుల పక్షాన మీరు హెల్ప్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. నాకు చాలా సంతోషం ఏంటంటే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆయిల్ పామ్ రైతులను హైదరాబాద్లో సన్మానించారు. అది మా సిద్దిపేట జిల్లా అక్కనపల్లి గ్రామానికి చెందినటువంటి మా నాగేందర్ అనే రైతు అవార్డు అందుకున్నాడు. అంటే మా రైతులు అంత అద్భుతంగా పంట పెంచి దిగుబడి సాధించి కొత్త ప్రాంతమైనా కూడా ఆయిల్ పామ్లో ఉత్తమ రైతు అవార్డు అక్కనేపల్లికి చెందిన నాగేందర్ అనేటువంటి రైతు అందుకున్నాడంటే మా వాళ్ళు ఎంత శ్రద్ధగా చేస్తున్నారో. నాకు ఈ మధ్య ఈ ఫ్యాక్టరీకి వచ్చి అధికారులతో మాట్లాడితే, సార్ మాకు ఆయిల్ రేషియో కూడా బాగొస్తుంది, సత్తుపల్లి కంటే అక్కడ అశ్వరావుపేట ఫ్యాక్టరీ కంటే కూడా ఇక్కడ క్రషింగ్లో ఆయిల్ రేషియో చాలా బాగొస్తుంది, ఈ ప్రాంతం ఆయిల్ పామ్కు బాగా సూట్ అయింది, ఇక్కడ వచ్చే పండు మరి మంచి నూనె కూడా ఉత్పత్తి అవుతా ఉంది, ధర కూడా ఎక్కువ వస్తుంది సార్ రైతులకు అనేటువంటి విషయం ఇక్కడ అధికారులు కూడా చెప్పారు. అంటే రైతులకు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం మరి బాగా మంచి పంటలు పండాలని, ఇది ఒక సిద్దిపేట జిల్లాకే కాదు, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, నిర్మల్ ఈ చుట్టుపక్కల 10 జిల్లాల రైతుల పంట ఈ ఫ్యాక్టరీకి రావడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ గారు మరి ఈ రైతాంగానికి మేలు జరగాలి,
అధిక దిగుబడి కలిగిన పంటలు పండాలని 300 కోట్లతో ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి మంజూరు చేసినందుకు వారికి కూడా నేను ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా గౌరవనీయులు తుమ్మల గారు చెప్పినట్టు అందరం కూడా అవకాశం ఉన్న రైతులు మరి ఈ ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించండి, మొక్కలు పెట్టండి, అధిక ఆదాయాన్ని పొందండి. అప్పుడప్పుడు నేను అడుగుతుంటే గ్రామాల్లో వెళ్తే కోతులున్నాయి సార్ అంటున్నారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల మాట్లాడిస్తే నెమళ్ళ బాధ ఉన్నది సార్ అంటున్నారు. కొన్ని చోట్ల ఇంకా వేరే పంట వేయచ్చు కదా అంటే వాళ్ళు రకరకాల ఇబ్బందులు చెప్తున్నారు. అడవి పందుల బాధలేంది, కోతుల బాధలేంది, నెమళ్ళ బాధలేంది, దొంగల బాధలేంది, వడగళ్ళ వానతో ఇబ్బంది లేనిది, అధిక వర్షాలతో ఇబ్బంది లేనిది, తుఫాన్ వచ్చినా కరువు వచ్చినా ఇబ్బంది లేని పంట ఆయిల్ పామ్ పంట. ఎందుకంటే కరువు వచ్చినా అనే పదం ఎందుకు అంటే కాళేశ్వరం ఉంది మనకు. కరువు వచ్చినా ఈ ప్రాంతానికి కరువు లేదు, గోదావరి జలాలు సస్యశ్యామలంగా పుష్కలంగా మీకు అందుతాయి కనుక అద్భుతమైన పంట. దీన్ని వీలైనంత వరకు సాగు చేయాలని చెప్పి కూడా నేను రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తుమ్మల గారితో కూడా నాదొక మనవి. మేము ఆ 2021 జూన్ 5వ తేదీన మొదటి మొక్క పెట్టినప్పటి నుంచి 2023 డిసెంబర్ 7 మా ప్రభుత్వం దిగిపోయే వరకు 12,000 ఎకరాల్లో పంట పెట్టించాను. బట్ ఈ 2 ఏళ్ల 3 నెలల్లో కేవలం 2,000 ఎకరాలు మాత్రమే యాడ్ అయింది. ఆ ఫోర్స్ పోయింది, ఆ డైరెక్షన్ మిస్ అవుతా ఉంది. అధికారులు నేను మా కలెక్టర్లకు, పాత కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ కూడా ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాను, ప్రోత్సహించండి ప్రోత్సహించండి అని చెప్తున్నా. కానీ ఎంతైనా మేము ప్రతిపక్షమైనాం. ప్రభుత్వంలో ఉన్న మీరు మంత్లీ రివ్యూ తీసుకుంటే కానీ, చీఫ్ సెక్రటరీ రివ్యూ తీసుకుంటే కానీ రైతులకు ప్రోత్సాహం ఇస్తే తప్ప పెరగట్లేదు. ఈ 2 ఏళ్ల 3 నెలల్లో మా జిల్లాలో పెరిగింది 2,000 ఎకరాలు మాత్రమే. ఎక్కడో మళ్ళీ ఆ లింక్ మిస్ అయింది, ఆ సీరియస్నెస్ మిస్ అవుతా ఉంది. నా లక్ష్యం అట్లీస్ట్ ఒక 50,000 ఎకరాలు ఈ జిల్లాలో రావాలనేటువంటిది నా కోరిక. వాస్తవానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తర్వాత ఇవాళ అత్యధిక ఆయిల్ పామ్ సాగు ఎక్కడ జరుగుతుందంటే అది సిద్దిపేట జిల్లాలో జరుగుతూ ఉంది. ఇది ఇంకా పెరగాలి. ఇంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినందుకు, కాళేశ్వరం జలాలు తెచ్చినందుకు నా రైతుకు ఆదాయం వచ్చినప్పుడే దానికి ఒక అర్థం, పరమార్థం. గదే వరి పెడితే, గదే మనము సన్ఫ్లవరో మొక్కజొన్న పెట్టుకుంటే 50,000 60,000 మిగులుతున్నాయి. కానీ 1,50,000 మిగిలే విధంగా, ఎకరాన 2 లక్షలు మిగిలే విధంగా నా రైతుకు మేలైతే నా జన్మకు సార్థకత. నాకు కావాల్సింది అంతకు మించింది ఏం లేదు. అన్నీ చూసాం, ఎమ్మెల్యే చేశాం, మంత్రి చేశాం. కానీ రైతుల కళ్ళల్లో ఆనందం కావాలి. సత్తుపల్లిలో తుమ్మల గారి గ్రామంలో ఏ బంగ్లాలు, ఏ కార్లు అయితే రైతుల ముందు, ఇళ్ల ముందు చూశానో అది నేను బతికుండంగా నా ప్రాంత రైతుల ఇండ్ల ముందు చూడాలన్నదే నా కోరిక. అంతకు మించిన కోరిక ఏం లేదు. సో దయచేసి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మా తుమ్మల గారు ప్రత్యేకంగా నేను అసెంబ్లీలో పిలిచి నువ్వు రావాలి తప్పకుండా అని వారు పర్సనల్గా నన్ను ఆహ్వానించారు. వారంటే నాకు ఎంతో గౌరవం, వారి మీద ఎంతో ప్రేమ ఉంది. అందువల్ల వారికి ఈ కార్యక్రమాన్ని, ఈ ఫ్యాక్టరీని పూర్తి చేసే కార్యక్రమం చేసినందుకు సంతోషం. అదేవిధంగా ఈరోజు ఇక్కడే రిఫైనరీ అంటే పండినాక క్రూడ్ ఆయిల్ మాత్రమే ఈరోజు మన రాష్ట్రంలో వస్తుంది. రిఫైనరీ మన రాష్ట్రంలో ఇప్పటిదాకా లేదు. ప్రైవేట్లో మాత్రమే రిఫైనరీ ఉంది. ఫస్ట్ గవర్నమెంట్ రిఫైనరీ ఆ రోజు మంజూరు చేసుకున్నాం. దాన్ని కొనసాగిస్తూ మరి తుమ్మల గారు ముందుకు తీసుకుపోయినందుకు కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత మంచి ఫ్యాక్టరీ వచ్చింది, ఇక్కడ ఎంతో మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఆ రోజు మేము అనుకున్నది దాదాపు ఒక 500 మంది ఇక్కడ పనిచేస్తారు. పరోక్షంగా ఒక 1,500 మందికి లారీలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హమాలీ కానీ రకరకాలుగా మరో 1,500 మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఒక 2,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందని చెప్పి ఏదైతే కలలు కన్నామో ఆ కలలు నిజమైనందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మళ్ళీ తగ్గిపోతాయి.